ప్రకృతిలో ప్రతి జీవుల్లోనే ఆయన ఉన్నాడు. చూసారా, గుడివాడలో ఉన్నటువంటి అన్ని ఇళ్లలోనూ ఆ కరెంటే ఉంది అనే భావంతో ఉండాలి అనేటటువంటి విషయం. కాబట్టి పురుష ప్రకృతిస్థో హి భుక్తే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణ సంయోస్య సదసత్యో నిజన్మసు. ప్రకృతి అందున్నవాడై పురుషుడు అంటే జీవుడు ప్రకృతి వలన పుట్టినటువంటి సుఖదుఖాది గుణములను అనుభవించుతున్నాడు. ఆయా గుణములతోటి కూడికి ఈ జీవునకు ఉత్తమ నికృష్ట జన్మలెత్తుటకు హేతువై ఉన్నది. అది ఈ శరీరంలో ఉన్నటువంటి ఆ ఆత్మని శరీరంతో ఎంత గొప్పగా మెర్జ్ అయిపోయామండి అంటే ఈ శరీరమే నేను అనుకునే స్థితి నుంచి ఈ శరీరంలో ఉన్నవాడు వేరు అనేటటువంటి స్థితికి రాలేకపోతాం. ఎప్పుడైతే రాలేని స్థితి వరకు ఉన్నాడో వాడికి మరో జన్మలు తప్ప. ఎందుకనంటే ఏది చేసినా నేను చేస్తున్నాను అనేటటువంటి కర్తృత్వ భావం తీసుకుంటున్నాను. భావన ఇది నేను చేస్తున్నాను అనే భావన. నేను చేస్తున్నాను అనే భావన ఉన్నంత వరకు కూడా దానికి సంబంధించినటువంటి సుఖ దుఃఖాలను నువ్వే అనుభవించాలి. నేను చేయట్లేదు, లోపం ఉన్నటువంటి వాడే నన్ను నడిపిస్తున్నాడు. అందుకని చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిన విషయం ఏంటంటే ఇది నాటక రంగంగాను తీసుకోవాలి. ఈ నాటకాన్ని నేను రాయలా. నటించేవాడు వేరు, దర్శకుడు వేరు. అవునా కాదండి? నటించేవాడు వేరు, రచయిత వేరు. మీరు నాటకాలు ఆడతారు కదా సార్, మీరు ఆడిన నాటకంలో మీరు రచించలా. మీకు డైరెక్షన్ ఎవరో ఇచ్చారు, ఎవరో రాశారు, నటించింది మాత్రం మీరే. వాడెవడో డైరెక్ట్ చేస్తే నేను నటించడం ఏంటి అని అనుకున్నాను అనుకోండి, నాటకంలో మీరు ఉండరు. ఇక్కడ నాటకం జరగాలి. ఏం జరగాలి? నాటకం అంటే తల్లి నాటకం తల్లిదే, తండ్రి నాటకం తండ్రిదే, లాయర్ నాటకం లాయర్దే, ఇంజనీర్ నాటకం ఇంజనీర్దే. ఈ నాటకం జరగకపోతే కథ జరగదు. ఇంజనీర్ మంచి ప్రాజెక్టు కట్టాలి, డాక్టర్ ఆరోగ్యాన్ని కాపాడాలి. ఏంటి కదా గుడ్డ ఆడ ఆరోగ్యం కోసం నేను చదవటం ఏంటని అనుకున్నాడంటే నాటకం జరుగుద్దా? నాటకం జరగాలి, కానీ జరిపిస్తున్నటువంటి డైరెక్టర్ వేరుగా ఉన్నాడు అనేటటువంటి భావన కలగాలి. ఇది స్పిరిచువాలిటీ. చూసారా, నేనే కనిపెట్టా, నేనే చేశానంటే కుదరదు. దానికి మూల పురుషుడు ఉన్నాడు, నడిపిస్తున్నాడు. ఎవడో ఆ శక్తి ఏంటో మనకు తెలియటం. వాడికి రకరకాల పేర్లు పెట్టుకుని ఊరేగుతున్నాం. రాముడు అంటున్నాం, కృష్ణుడు అంటున్నాం, అల్లా అంటున్నాం, అది అంటున్నాం, ఇది అంటున్నాం. అనండి, అనాల్సిందే. ఇంకా రెండో ఆప్షన్ లేదు. కాబట్టి పలానోడు వీడు అని చెప్పి తెలిస్తే, దేవుడు పలానోడు అని చెప్తే మనం ఇన్ని పేర్లు వచ్చేవి కాదు. పలానోడు అని ఎందుకు తెలియట్లేదు అని అంటే ఒక ప్రాంతానికి ఒక రూపానికి, లేకపోతే ఒక నామానికి, ఒక పరిణామానికి, ఒక పరిమాణానికి స్టిక్కర్ అయినటువంటి వాడు దేవుడు కాదు. ఎందుకంటే అందరిలోనూ ఉండాలంటే ఆయనకు పర్టికులర్ ప్లేసు, పర్టికులర్ రూపం కనుక ఉంటే అందరిలోనే ఎక్కడ దూకుతాడు? దూరడుగా. అందరిలోనూ దూరాలంటే ఆయన షేప్లెస్గా ఉండాలి, అంటే రూపం లేనటువంటి స్థితిలో ఉండాలి. ఆ రూపం లేనటువంటి స్థితి గాలికి రూపం లేదు. అందుకనే మీ ముక్కులోనూ ఉంది గాలి, నా ముక్కులోనూ ఉంది, నా పొట్టలోనూ ఉంది గాలి, మీ పొట్టలోనూ ఉంది, మీ లంగ్స్లోనూ ఉంది, నా లంగ్స్లో. అదే గాలికి ఒక రూపం ఇచ్చి ఈ బాటిలే గాలి అన్నాం అనుకోండి, ఎంతమందిలో దూరద్దు? ఇది బలవంతంగా నేను దూర్చుకోగలుగుతాను, తర్వాత దీని నుంచి బయటకు వచ్చి మీ దగ్గరికి వస్తుందా? అది భగవంతుడు, అదే ఆత్మ. అది మనం ఎన్ని చెప్పుకున్నా కూడా అనుభవికంగా జ్ఞానం వచ్చినప్పుడు మాత్రమే ఇవన్నీ ఉపయోగపడతాయి. ఇప్పుడు మనం మాట్లాడుకునే ప్రిలిమినరీస్ అంతా కూడా మెయిన్స్ రాయటానికి. అంతేగా మేడం, యూపీపీఎస్సీ ఎగ్జామ్లో ప్రిలిమినరీ ఎందుకు పెడతారు? మెయిన్స్ బాగా రాయాలని. మెయిన్స్లో క్వాలిఫై అవ్వాలి, ప్రిలిమినరీలో క్వాలిఫై అయితే చాలు. మనమంతా ప్రిలిమినరీ స్టేజ్లో ఉన్నాం. చాలా రా మెటీరియల్ అండి ఇది. మనం సీరియస్గా వినవలసిన సబ్జెక్టులే. ఇది తెలుసుకుంటే కానీ మన భక్తి బాగా చేయగలుగుతాం, నిష్టగా ఉండగలుగుతాం. మంచి చెడుల పట్ల, పాప భీతి పట్ల, సంఘ నీతి పట్ల, దైవ ప్రీతి పట్ల మనకి ఇంట్రెస్ట్ ఏర్పడదు. లేకపోతే దైవం మీద ప్రీతి ఏర్పడదు. దైవం మీద ప్రీతిగా ఏర్పడాలంటే పాప భీతి ఉండాలి. భగవాన్ సత్యసాయిబాబా అదే చెప్తారు. అదే భీతి అంటేనే భయం. ఆ పాపం చేస్తే మనకి ఇది తగులుద్ది అనే భీతి కలిగింది అనుకోండి, వాము
ఎప్పుడు కలుగుద్ది? పాప భీతి. దీన్ని ఎవడో జడ్జి చేస్తున్నాడు, ఎవడో చూస్తున్నాడు, సీసీ కెమెరా లాంటి ఒకడు ఉన్నాడు, అప్పుడు మాత్రమే దైవ ప్రీతి కలుగుతుంది. ఈ రెండు కలిగినప్పుడు ఆటోమేటిక్గా సంఘంలో నీతిగా ఉంటుంది, లేకపోతే విచ్చలవిడతాను. చూసారా? అటువంటి స్థితిలోంచి ఇంకొక మాట చెప్తున్నాడమ్మా, ఈ ప్రకృతి యొక్క గుణములతోటి కలయికే జీవుని యొక్క జన్మకు హేతు అని వచించున్నాడు. కాబట్టి అందుకనే ఒక చాప్టర్లో, రాబోయే చాప్టర్లోనే 85 చాప్టర్లో మాట చెప్తాడు, అంత్యదశలో ఎవరైతే నన్నే తలుచుకుని పోతారో వాళ్ళు నన్ను చేరతారు అని చెప్పేసి చెప్తుంటాడు అంత్యదశ. అందుకే అది మన వెసులుబాటు కోసం ఒక రూపాన్ని, ఒక నామాన్ని తీసుకుని మీరు అంత్యదశలో కూడా ఆ ఐసీ యూనిట్లో ఉండగా, అన్ని గొట్టాల మధ్య ఉండగా, అద్దాల్లోంచి భార్యపిల్లలు చూస్తూ ఉండగా, అప్పుడు కూడా ఒక పక్కన ఈడు బతికితే బాగుండి ఎట్టగొట్ట తిరుగుతాడు అనుకుని ఆడు చూస్తుండగా, డాక్టర్ లారే 5 minutes, 10 minutes అని ఆడు కౌంట్ డౌన్ చేస్తుండగా, వాళ్ళు పక్కన కౌంట్ డౌన్ చేస్తుంటారు, వీడికి అన్నీ వినపడుతుంటాయి కానీ చెప్పలేడు. అటువంటి స్థితిలో ఇవన్నీ మర్చిపోయి, అయ్యో అందరికి పెళ్లి చేశానే, ఆఖరి కూతురు చేయలేకపోయానే, అరే రే మోదాన్ని వదిలిపోయి వెళ్ళిపోతున్నానే, దానికి నోరు లేదు ఎట్ట బతుకుద్దో, ఇన్ని చింతలు ఉండగా నువ్వు అనుకున్నటువంటి రూపం, నువ్వు అనుకున్నటువంటి నామం ఉచ్చరించగలుగుతావా? ఆ స్థితిలో కూడా ఉచ్చరించడానికే జీవితాంతం భగవన్నామస్మరణ చేయమను. దిస్ ఈజ్ ఆల్సో ప్రాక్టీస్. చూసారా? ప్రాక్టీస్ 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 ప్రాక్టీస్. ఎందుకు? ఓం తచ్చం యో నామ వృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జగాతు భేషజం శం నోऽस्तु ద్విపదే శం చతుష్పదే ఓం శాంతి 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 అని మనం చేసేటటువంటి ప్రతి పని కూడా చక్కగా సన్మార్గంలో ప్రవేశపెట్టు స్వామి అని చెప్పి ఉదయం పూట మనం ఈ రకంగా పురుష సూక్తంలో మొట్టమొదటి శ్లోకం చదువుతాం. అది నిద్రలో లేపినా కూడా నాకు వచ్చింది అంటే ఇంత ప్రాక్టీస్ చేశాను కాబట్టి. చూసారా? ఈ ఎరుగుతూ ఉన్నాం అనుకోండి, ఆ చివరి దశలో కూడా ఆయన నామస్మరణ చేస్తూ ఆయన నువ్వు అనుకున్నటువంటి రూపాన్ని నువ్వు తలుచుకుంటే నువ్వు నన్ను జాగ్రత్త అన్నాడు అనేటువంటి విశ్వాసాన్ని బలపరుచుకుని ఉన్నాం అనుకోండి, ఇవన్నిటి పక్క దూసేస్తాడు. జీవుడు మా స్వార్థపరుడు అండి. జీవుడు చాలా స్వార్థపరుడు. ఒక దశకి వెళ్ళిన తర్వాత ఈ బంధాలు కూడా ఉండవు. మనకే తెలుస్తూ ఉంటుంది, ఏజ్ పెరిగిన కొద్దీ ఒక్కో దాని మీద డిటాచ్మెంట్ ఏర్పడుతూ ఉంటుంది. వయసులో ఉన్నటువంటి అటాచ్మెంట్స్ ఉండవు. చివరికి ఆ జీవుడు ఒంటరిగా ప్రయాణం చేయాల్సిన సమయం వచ్చేటప్పటికి ఈ స్పిరిచువల్ మార్గంలో ఉన్నవాడు ఇవన్నీ మర్చిపోయి నామస్మరణలోకి వెళ్ళిపోతాడు. తను తరించుకోవాలన్నటువంటి ఆ ప్రాక్టీస్లోనే ఉంటాడు కదా. తన ఆత్మ తను ఉద్ధరించుకోవాలి. మరు జన్మ ఏదైనా ఉంటే ఉత్తమమైన జన్మ ఇవ్వు, లేదు అని అంటే నీలో కలుపుకో. ఈ కాన్సెప్ట్తో బతికాడు జీవితాంతం. అందుకోసం వాడు నామస్మరణ చేస్తూనే ఉన్నాడు జీవితాంతం. అలాంటి వాడికి సాధ్యపడదు. అందుకు నామస్మరణ ప్రతినిత్యం చేయమని. అందుకోసం లిఖితనామం చేయండి, లేకపోతే జపమాల తిప్పండి, లేకపోతే వారాలుగా 108 సార్లు 140 సార్లు పెట్టుకోండి అని చెప్పేది అందుకే. దేనికోసం అంటే ఆ చివరి నిమిషంలో నువ్వు ఏ రూపాన్ని, ఏ నామాన్ని తలుచుకుంటూ పోయావో అదే నువ్వు పడతావు మళ్ళీ. ఇక దానికి సంబంధించి బోళ్ళని కాదు, నారాయణ అంటే పీసు అంటాడని ఇట్లా రకరకాలుగా చెప్తుంటారు. అట్లాగా పురుష ప్రకృతిస్థో హి బుద్ధే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణ సంయోస్య సదసద్యో నిజన్మసు. ప్రకృతి ఎందున్నవాడై పురుషుడు ప్రకృతి వల్ల పుట్టినటువంటి గుణములను అనుభవించుతున్నాడు. ఆయా గుణములతోటి కూడికే ఈ జీవునకు ఉత్తమ నికృష్ట జన్మములు ఎత్తుట ఎందుకు హేతువై ఉన్నది. ఇది బైబిల్ ప్రకారం కూడా కరెక్టే. ఆ రోజు తినొద్దురా బాబు, నీకు సిగ్గు శరం లేదు, హ్యాపీగా హాయిగా చిన్నపిల్లల్లాగా తిరుగుతున్నారు. ఏంటది ఆ వనం పేరేంటమ్మా? ఆ వనంలో తిరుగుతుంటారు హాయిగా. వాళ్ళకి అసలు ఏమి తెలీదు. చూసారా? ఎప్పుడైతే ఈ సిగ్గు శరం కామం మోహం ఇవన్నీ ఏర్పడినాయో ఆటోమేటిక్గా పాప పుణ్యాలు ఏర్పడిపోయాయి, మంచి చెడు ఏర్పడిపోయాయి. చూసారా? చిన్నపిల్లవాడు ఏది చేసినా మనం యాక్సెప్ట్ చేస్తాం. ఎందుకు? వాడికి ఏం తెలియదు. వాడు నిప్పులో చేయి పెట్టినా ఊరుకోనన్నా కారంతన అన్నా అంట. అదే 16 ఏళ్ళ పిల్లలు నిప్పులో చేయి పెట్టాము, చేయి కాదు కాలు కూడా పెట్టు, తగలెట్టుకో.
అన్నీ తెలిసిందే దానిలో పెడుతుందంటే మనకు బాధగా ఉంటుంది కదా. ఏమి తెలియని వాడు ఏమి చేసినా కూడా క్షమిస్తాడు స్వామి. చూసారా, అన్నీ తెలిసిన వాడు ఎట్లా ఏం చేయాలో ఆడికి మాత్రం తెలుసు. ఏమి తెలిసినట్టు తెలియనట్టు సగం హాఫ్ నాలెడ్జ్ కావాలి మనం ఉన్నామే, మనకు చాలా ఇబ్బందికరమైనటువంటి విషయాలు. అందుకని మనకు కావాలి అనుష్ఠానం, మనకు కావాలి నిత్యమైనటువంటి శుద్ధమైనటువంటి ప్రాక్టీస్, స్పిరిచువల్ ప్రాక్టీస్ మనకే కావాలి. పూర్తి అజ్ఞానంతో ఉన్నటువంటి అమాయకుడైనటువంటి వ్యక్తికి అవసరంలా, వాడిని క్షమించేస్తాడు. వాడు అమాయకుడే, మీరంతా తెలియగలవాడు కదా, ఆడి పట్టుకుని అడతారేంటి, ఆడు చెప్పింది అన్నారేంటి. ఆడు అమాయకుడు, మెంటల్ రిటార్టెడ్ పర్సన్. వీడి మీద కేసు లేదు, కొట్టేస్తాడు జడ్జి గారు. మెంటల్ ఫిట్ లేదు, అమనస్కంగా ఉన్నాడు, మనసు లేదు వాడికి. వాడు చేసాడు నువ్వు చేశానంటావేంటి అంటాడు. అట్లాగా మనం అయితే చిన్నపిల్లవాళ్ళలాగా ఉండాలి, లేదా పూర్తి జ్ఞానవంతుల్లాగా ఉండాలి. మనం ఏం చేస్తాం, మనకు స్వార్థమైనటువంటి విషయాల్లో మాత్రం ఏదైనా తప్పు తేడా జరిగినప్పుడు మాత్రం అమాయకంగా నటిస్తాం. అప్పుడు నేను లేనండి అక్కడ, నేను అప్పుడు వరకు ఉన్నాను సాక్ష్యం చెబుతాడు, ఎల్లయ్య సాక్ష్యంలాగా. ఇద్దరు కర్రలు ఎత్తారండి, కర్రలు ఎత్తే వరకు మాత్రం ఉన్నానండి. తక్కువ శబ్దం వచ్చినప్పుడు కళ్ళు మూసుకున్నానండి, ముందే అవి కొట్టాను నేను చూడలేదండి అన్నాడంటే. ఆ శబ్దానికి తడిసిపోయాట ఈయన, అలా చూస్తున్నానండి, కరెక్టే మీరు, నేను కూడా ఉన్నాను, మీరు ఆయన చెప్పింది కూడా వాస్తవేనండి, నేనే అబద్ధం ఆడలేదు జడ్జి గారు. ఆ ఇద్దరు కర్రలు ఎత్తడం మాత్రం ఎత్తారండి. ఉన్నాయా, ఎత్తారు సరే, ముందు ఎవరు కొట్టారు అదేనండి నాకు అర్థం కావట్లేదు. టామంట సౌండ్ వచ్చిందండి, నాకు వెంటనే ఆ భయానికి కళ్ళు మూసుకుపోయినాయండి, అందుకని ముందు ఎవరు కొట్టారో చూడలేదన్నాడు. చూడలేదన్నాడట. కొంతమంది సాక్షులు ఇస్తారు కోర్టు వారికి తెలుసు బాగా సాక్ష్యాలు ఎంత గొప్పగా ఉంటాయి. అట్లాగా ఇక్కడ జీవుడు ఈ సంసార బంధమును తగులుకొనుటకును ఉత్తమాదమ జన్మలు పొందుటకును కారణమేమియో ఈ శ్లోకం చెప్పబడింది. ఏంటంటే ప్రకృతి యొక్క సత్వ రజస్తమో గుణాలే వీటిని ఏడిపిస్తూ ఉంటాయి. ప్రకృతిలోనే ఉన్నాయి. ప్రకృతి 3 గుణాలతో ఏర్పడినటువంటిది. మంచి సత్వగుణం, రజోగుణం అంటే అహంకారమైనటువంటి నేను, తమోగుణం నేను వేరు ఉంది, మళ్ళీ నేనే వేరేవు. చూసారా, ఈ 3 రకాల గుణాలే మన ఏడిపిస్తాయి. ఈ మూడు రకాల గుణాలే ఈ ప్రకృతి అంతా ఆవరించి ఉన్నాయి. మన భావాజాలం అంతా కూడా ఈ 3 గుణాల్లోనే ఉంది. వాడు చెప్తే నేనేంటి, నేను అంతవరకు ఒకటి, నేనే చెప్పాలి, ఎవరు చెప్పకూడదు. ఎవరు చెప్పినా కూడా హిరణ్యకశిపుడిలాగా మోసపత్వ చేస్తాను. చివరికి హిరణ్యకశిపుడు ఏమైపోయింది, ఆయన అహంకారం నారాయణ లేడు, గడ్డు గుడ్డు లేదు, పూజిస్తే నన్ను పూజించు నేనే అనే స్థితికి వెళ్ళిపోయాడు. అది పూర్తి తమో గుణం అనమాట, రాక్షస గుణం లాగా. ఈ 3 గుణాలే మనం నేర్పిస్తాం. ఒక్కోసారి మంచిగానే ఉంటాం, ఒక్కోసారి మనకి ఎక్కడైనా ఈగో హర్ట్ అయిందా, మన ఎవరన్నా కొంచెం పక్కన పెడుతున్నారని తెలిసిందా మొదలు. అసలు ఈ తెగులల్లో భక్తుల్లోనే ఎక్కువ ఉంటుంది, ఇంకా ఇతరుల్లో తక్కువ ఉంటుంది. సమాజాల్లో తిరిగి చెప్తున్నా, నేను చాలా సమాజాలు చూశాను కాబట్టి చెబుతున్నా. చూసారా, మనకు కావాల్సింది జ్ఞానం. సరే, ఈ నేనే అనేటటువంటివి ఈ తమోగుణ ప్రధానమైనటువంటివి సత్వగుణాలు, ఈ 3 మనం నడిపించేటటువంటివి. ఈ 3 గుణాల వల్లే మనిషి యొక్క భావజాలాలు మారిపోతూ ఉంటాయి. ఈ 3 గుణాలు కొన్నేమో పూర్వజన్మ నుంచి మనం బట్వాడా చేసుకుంటాము. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా కూడా కొన్ని గుణాలు ఏర్పడుతూ ఉంటాయి. మంచి వారితో సత్సంగం ఏర్పడితే మంచి గుణాలు ఏర్పడతాయి. బ్యాడ్ కంపానియన్తో ఏర్పడితే బ్యాడ్ లక్షణాలు, బ్యాడ్ గుణాలు ఏర్పడతాయి. ఈ 3 మనం నడిపిస్తూ ఉంటాయి. ఈ 3టికి అతీతంగా పెరగాలి, అదే భగవత్ స్వరూపము. ఈ 3టికి కూడా ఏమాత్రం అంటదు. చూసారా, కరెంటుకి ఏ అంటుముట్టు ఉండదు. అట్లాగే సబ్బుకి ఉదాహరణకు మనం తీసుకుంటే సబ్బుకి ఏ అంటుముట్టు ఉండదు. కానీ నీలో ఉన్న మురికి, నాలో ఉన్న మురికి, మన ఇంట్లో ఉన్న 10 మంది ఒకే సబ్బును రుద్దుకుంటాం, దానికేమంటాం. నా మురికి దానికి అంటేటట్టయితే మళ్ళీ మీరు వాడరుగా. భార్య అదే వాడుతున్నాం, భర్త అదే వాడుతున్నాం, ఒకే సబ్బు వాడుతున్నాం. ఎవరు సబ్బు వాళ్ళు వాడుతున్నారా అంటే కరోనా నుంచి ఏమైనా మారిందే. కానీ మా ఇంట్లో అయితే ఆ పూర్వకాలం నుంచి లైఫ్ బాయ్ దగ్గర నుంచి ఇప్పుడు వాడేటటువంటి దీని వరకు కూడా ఒకటే సబ్బు అందరం వాడుతున్నామంటే దానికి ఏం అంటదు. ఎప్పుడప్పుడే దాన్ని అది వదిలించుకుంటాం. ఎప్పుడప్పుడే వదిలించుకోగలిగినటువంటి స్థితికి రావాలి. 3 గుణాల్లోంచి బయటపడిపోవాలి. అదేంటండి, మంచి గుణం ఒకటి ఉంది కదా సత్వగుణం, దాని నుంచి బయటపడిపోమంటారేంటి? ఇక్కడ ఇంకో లాజిక్.
అది తర్వాత బయటపడిపోదు. కానీ ముందు తమోగుణం రజోగుణం మాత్రం తీసేసుకో. సత్వగుణం ఫైనల్. ఉపగ్రహాన్ని తీసుకెళ్లేటటువంటి రాకెట్ 3 భాగాలుగా విడిపోయి కింద పడతా ఉంటుంది. కొంత దూరం వరకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వెళ్ళద్ది. మనం రాకెట్ లాంచర్ శ్రీహరికోటలో మనం చూస్తాం, నిట్ట నిలువుగా వెళ్ళద్దే. నేను నిట్ట నిలువుగా కొంత దూరం వెళ్ళాక మళ్ళీ ఇట్లా ఉంగుద్ది. ఇట నిట్ట నిలువుగా వెళ్ళినట్టు కనపడదు. కొంత దూరానికి ఇట్లా వెళ్ళద్ది. అక్కడికి వెళ్ళడానికి కారణం ఏంటంటే గరివినావి కింద ఉన్నటువంటి బరువు మళ్ళీ అక్కడి నుంచి ఊడిపోయి కింద పడదు. అక్కడి నుంచి లైట్ అయిపోద్ది. లైట్ అయిపోయి కొంత దూరం వెళ్తుంది. అక్కడి నుంచి ఇంకోటి ఊడిపోతుంది. చివరికి ఆర్బిట్లోకి వెళ్ళేటప్పటికి ఆ మిషనరీ అది 5 కేజీలు 6 కేజీలు ఎంతే ఉంటుంది ఆ ఉపగ్రహం. అది దాన్ని మాత్రం ఆర్బిట్లో ప్రవేశపెడితే ఫైనల్గా అది కింద పెట్టి. అట్లాగే ఈ 3 గుణాలు కూడా 1 by 1 వదిలించుకోవాలి. వయసులో ఇవన్నీ మనకు తెలియదు. ఈ 3 గుణాలు నన్ను లెక్క చేయలేదండి లబ్ధి కొడుకు, నన్ను పిలిచిపెట్టలేదండి నా బామ్మర్ది స్టోరీ ఎప్పుడు ఉందిగా. 20 ఏళ్ళ క్రితం మేము పోట్లాడుకున్నాం. ఇప్పటికీ అదే యాటిట్యూడ్తో ఉంటాం. అది నన్ను లెక్క చేయడేమో అనుకుంటా నేను, వాడు లెక్క చేయడేమో అనుకుంటాడు వాడు. చూసారా, ఈ గుణాలన్నిటికీ అతీతంగా పెరిగేటటువంటి వాడే భగవద్భక్తి కలిగేటటువంటి. ఇప్పుడు చెప్పండి, ఎన్ని పూజలు చేస్తున్నాం, ఎన్ని నోములు వస్తున్నాం, ఎన్ని వ్రతాలు వస్తున్నాం, అటువంటి వాడిని లైక్ చేస్తున్నాడా, ఇటువంటి వాడిని లైక్ చేస్తున్నాడా పరమాత్మ అనేది చూడండి. అవన్నీ కాయాన్ని కాలాన్ని శుభ్రపరిచేటటువంటివి, అవి కూడా ఉండాలి. అక్కడి నుంచి ఇక్కడ దాకా పెరగాలి. 3 గుణాలని సమం చేసుకుంటూ నడుచుకుంటూ ముందుకు వెళ్ళి ఒక స్థితిలో 3 గుణాలని వదిలేయాలి. సత్వగుణం కూడా వదిలేసేటటువంటి స్థితికి వెళ్ళిపోతారు కొంతమంది. ఇక వాళ్ళకి మంచి చెడుతో సంబంధం ఉండదు, వాళ్ళే అవధూతం, వాళ్ళకి మరు జన్మ ఉండదు. సత్వగుణం మాత్రమే అంటే ఏంటంటే మంచివాడు అన్నమాట. మంచి పనులే చేస్తాడు, పుణ్యమైనటువంటి కార్యక్రమాలే చేస్తాడు, అన్నీ మంచిగా చేస్తాడు. మంచి చేశాడు అనుకోడికి మంచి జన్మ ఇవ్వాల్సింది. ఎందుకంటే వాడు మరి అనుభవించాలిగా, మంచి అంతా పుణ్యం అంతా అనుభవించాలిగా. ఎన్నో దాన ధర్మాలు చేశాడు. పాప వాడికి లేకపోయినా ఉన్న దానిలోనే దాన ధర్మాలు చేశాడు. ఉన్న ఆ 2 సెంట్లలోనే తోటకూర చల్లాడు. తోటకూర పంచాడా లేదా? ఏం పంచాల్సినటువంటి అవసరం లేదు. ఆ పేద బ్రాహ్మడికి 4 ఇళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో పురాణ కాలక్షేపం చేసి అట్ట పొట్టపోసుకునేటటువంటి వాడు, నేను కూడా ఏదైనా చెయ్యాలి ఏమి చేయలేకపోతున్నాను, హాయి కష్టమా చేయలేను, బ్రాహ్మణ పొట్ట పుట్టాను, నేను ఏం చేయాలి అనుకున్నాడు. అతనికి ఉన్నటువంటి సెంట్లోనే తోటకూర విత్తనాలు చల్లాడు. అవి పీకి కట్ల కట్టి రోజు పోయేవాడికి వచ్చేవాడికి కూలీలకి ఇస్తూ ఉండేవాడు. ఆ దాన ఫలితంగా రాజు అయి పుట్టాడు. చూసారా, అసలు ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటి? మళ్ళీ పుట్టకూడదని కదా. అదేంటంటే రాజుగారికి పుట్టితే బాగుంటుంది కదండి. బాగుంటుంది, పదవి బాగుంది. రాజుగా ఎక్కిన తర్వాత ఎన్ని అకృత్యాలు చేస్తామో చంద్రబాబు నాయుడు గారినో లేదా జగన్మోహన్ రెడ్డి గారినో అడగాల్సి వస్తుంది. ఎన్ని తాకట్టు పెట్టాలో, ఎన్ని మర్మాలు ఉంటాయో, ఎంతమందిని ఊచకోత పోయాలో, ఎంత బ్లాక్ మనీ అవసరమో గెలవటానికి, ఎంతమందిని అడగతొక్కాలో. లేకపోతే ఆఫ్టర్ ఆల్ 2 లక్షల జనాభాలో 1,50,000 ఓట్లు లేనటువంటి నియోజకవర్గానికి ఏంటిది మొన్న ఎంత ఎన్ని కోట్లు అండి? ఎన్నో కోట్లు. ఎక్కడి నుంచి వస్తుంది ఇదంతా? అదంతా రికవర్ చేయాలా లేదా? అంటే ఎంతమందికి సున్నం పెట్టాలా లేదా? మరి మంచి చేస్తేనేమో పుణ్య ఫలితంగా మంచి జన్మలు లభిస్తాయనంటే ఏంటంటే మంచి రాజు, జమీందారు, అధికారం ఉన్నటువంటి మా పరిస్థితుల్లో లేదా పండితుడి ఇంట్లో పుట్టిస్తాను అన్నాడు, బాగుంది. అప్పుడు పుట్టినట్టుగా ఉంటావా? ఆ అధికార బలంతో నువ్వు ఎన్ని అకృత్యాలు చేస్తావు, మళ్ళీ ఎన్ని పాపాలను మూట కట్టుకుంటావు, మళ్ళీ సైకిల్లో పడిపోతున్నావు, మళ్ళీ నీచ జన్మలోకి వచ్చేస్తున్నావు, మళ్ళీ ఉత్తమ జన్మలోకి వస్తున్నావు, మళ్ళీ నీ జన్మ. ఎన్నిసార్లు లగేజ్ సర్దుకుంటావా? ఇక లగేజ్ సర్దుకోవద్దని కదా మనం పట్టుకుంది ఈ పుస్తకం. ఇక లగేజ్ సర్దుకోలేదు. ఇప్పుడు ప్యాకప్ అంటే ఇక మళ్ళీ లేదు, ఇక మళ్ళీ రిటర్న్ జర్నీ లేదు. రిజర్వేషన్ కాశీకి వెళ్ళటానికే, తిరిగి రావడానికి రిజర్వేషన్ లేదు. అందుకోసం పట్టుకున్నాం మనం. ఓకే, అటువంటి పరిస్థితుల్లో కరెక్ట్గా అన్నారైందమ్మా. ఈ ఒకదాంతో ముగించేద్దాం. ఇట్లాగా ప్రకృతి ఎందున్నవాడు పురుషుడు, ప్రకృతి వలనటువంటి పుట్టిన గుణములను అనుభవిస్తున్నాడు. ఆయా గుణముల తోడి కూడికయే ఈ జీవులకు ఉత్తమ నికృష్ట జన్మములు ఎత్తుటకు హేతువై ఉన్నది. ఇక్కడ పుట్టినవాడు ఖాళీగా ఉండటం లేదు. ఇక్కడ పుట్టినటువంటి వాడు మంచి జన్మే తీసుకున్నాడు అనుకుందాం. మన అన్ని మంచి జన్మలే, ఉత్తమమైనటువంటి జన్మే. లేకపోతే ఇక్కడికి వచ్చి కూర్చుంటాం ఏంటి ఆదివారం. మంచి జన్మలే తీసుకున్నాం. మళ్ళీ కమింగ్ డేస్లో, రాబోయే డేస్లో మనం ఎన్ని
ఘోరాలు నేరాలు చేస్తాను. ఘోరాలు నేరాలు అంటే నా ఉద్యోగం అచ్చరం బంటర్లని కాదు, ఈ నోటితో ఎంతమందిని బాధ పెడతాము, ఈ నోటితో అనరాని మాట ఎంతమందిని అంటున్నాము, లేదా ఈ బాడీ లాంగ్వేజ్ కొంతమందికి నచ్చకపోవచ్చు, లేదా వ్యతిరేకించవచ్చు. ఎన్ని మాటలు అంటాము ఉద్యోగం చేసేటప్పుడు, వ్యాపారాలు చేసేటప్పుడు, ఇంకోటప్పుడు సరిద్దు తగాలన్నప్పుడు ఎన్ని రకాలైనటువంటి చేస్తాం. కాబట్టి అసలు ఈ గొడవ మాకు వద్దు. మళ్ళీ పుట్టుట గిట్టుట అనేటటువంటి చట్టంలోంచి తొలగిపోవాలంటే ఈ క్షేత్రం వేరు, క్షేత్రజ్ఞుడు వేరు అనేటటువంటి ఎరుగుతూ ఉండి ఈ భౌతికమైనటువంటి పాంచభౌతికమైనటువంటి ఈ శరీరాన్ని ఆసరాగా తీసుకుని ఈ ఉపాధిలో ఉండగానే, ఇంకా ఏ ఉపాధిలో ఉండగా కూడా ఆత్మోద్ధరణ జరగదు. అన్ని జన్మల్లో కల్లా ఉత్తమమైనటువంటి జన్మ మానవ జన్మ ఎందుకన్నారని అంటే, ఈ మానవ జన్మని మరలా ఎటువంటి జన్మల్లోకి పడైపోకుండా, శరీరధారి కాకోకుండా ఒక కాంతి పుణ్యం వలె, దివ్యమైనటువంటి జ్యోతిర్లింగం వలె ఆ అనంతమైనటువంటి వాయువులో, అనంతమైనటువంటి ఆ ఆత్మరూపంలో నువ్వు వెళ్ళిపోయి మెర్జ్ అవ్వాలి. నీకు మళ్ళీ శరీరం తీసుకోకూడదు. అటువంటి గొప్ప కాన్సెప్ట్తో ఈ క్షేత్రజ్ఞ విభాగ యోగంలో మరి ఈ 22వ దీంతో మనం శ్లోకంతో ముగించుకుందాం. జై సాయిరామ్. జై సాయి. ఎవరు పడతారు పాట?